ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమలలో వసూళ్ల రాయుడిపై వేటు పడింది. స్వతంత్ర టీవీలో వరుస కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నరసింహారెడ్డిని విధుల నుంచి తొలగించారు. లగేజ్ కౌంటర్లో సిబ్బంది నరసింహారెడ్డి డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలను భక్తులు వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక తిరుమలలో వసూల రాయుడిపై వేటు పడింది. స్వతంత్ర టీవీలో వరుస కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నరసింహారెడ్డిని విధుల నుంచి తొలగించారు. లగేజ్ కౌంటర్లో సిబ్బంది నరసింహారెడ్డి డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలను భక్తులు వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక తిరుమలలో వసూల రాయుడిపై వేటు పడింది. స్వతంత్ర టీవీలో వరుస కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నరసింహారెడ్డిని విధుల నుంచి తొలగించారు. లగేజ్ కౌంటర్లో సిబ్బంది నరసింహారెడ్డి డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలను భక్తులు వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని ఒక రెస్పాండెంట్ వినోద్ ఫోన్ లైన్లో అందిస్తారు. వినోద్, చెప్పండి. లగేజ్ కౌంటర్లో భక్తుల దగ్గర నుంచి వసూలు చేసిన వ్యక్తిని టీటీడీ తొలగించినట్టు తెలుస్తుంది. అవుట్సోర్సింగ్ సిబ్బంది విధుల నుంచి తొలగించిన వ్యక్తిని నరసింహారెడ్డిగా గుర్తించారు. ఇక ఈ ఈ ఒక్క లగేజ్ కౌంటర్లోనే ఇలాంటి వసూళ్లు జరుగుతున్నాయా, లేక మరికొన్ని తిరుమలలో మనకి అనేక ప్రాంతాలలో కూడా లగేజ్ కౌంటర్లు ఉన్నాయి. అక్కడ కూడా సిబ్బంది ఇలానే భక్తుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వినోద్.